జై గ్రామ దేవత. ముందుగా గ్రామ ప్రజలందరికీ కూడా అందరూ కూడా ఐకమత్యంతో ఉత్సాహంతో ఈ యొక్క గ్రామదేవత పండుగను బోనాల పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆ బంగారు తల్లి యొక్క శుభ అభివందనలు, కృతజ్ఞతలు. ఎందుకంటే ఆచారాలకు భిన్నంగా ప్రతి సంవత్సరం కూడా ఎన్నో సంవత్సరాల నుండి మనము ఆదివారం జరుపుకుంటూ ఉన్నాం. కానీ మొదటి అక్షరం ఆ కాబట్టి అమ్మవారి గ్రామం లోపల సంస్కృతికి భిన్నంగా ఆదివారం కాకుండా మనమంతా కూడా మంగళవారం జరిపాం. మంగళవారం అంటే అమ్మవారి యొక్క వారం. ఆ రోజు మనం బంగారు బోనాలు సమర్పించాం. పూర్వము మన భారతదేశాన్ని బంగారు పిట్ట అనేవారు. అంత సంపన్నంగా ఉండేది మన భారతదేశం. దాన్ని బ్రిటిష్ వాళ్ళు వచ్చి పరిపాలించాలని చెప్పి, వశం చేసుకోవాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ మన సంస్కృతి సంప్రదాయాల ఆధారంగా మన భారతదేశం వాళ్లకు వశం కాలేదు. అయితే వాళ్ళు ఆలోచించారు, ప్రపంచంలో ఎన్నో దేశాలు వశమైనాయి, కానీ భారతదేశం ఎందుకు లొంగుతలేదు, ఎందుకు మాకు వశమైతలేదని చెప్పి ఆలోచిస్తే మన భారతదేశంలో పూర్వకాలము భానువారం అంటే ఆదివారం పవిత్రంగా భావించేవాళ్ళు. ఆ రోజు మద్య మాంసాలు తీసుకునే వాళ్ళు కాదు. సూర్య నమస్కారాలు చేసేవారు, సూర్యోపాసన చేసేవారు. కాబట్టి భారతదేశం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళకు వశం కాలేదు, లొంగలేదు. అప్పుడు వాళ్ళు ఆలోచించి కుటిల ప్రయత్నంతో ఏ విధంగానైనా భారతదేశాన్ని లొంగ తీసుకోవాలని చెప్పి ఆలోచించి అప్పుడు వాళ్ళు ఆదివారాన్ని సెలవుగా ప్రకటించారు. అంతేగా మన భారతదేశం లోపల ఆదివారం అంటే చాలు, సెలవు అంటే చాలు, విందులు వినోదాలు. మన యువత, గొప్పవైనటువంటి యువత విందు వినాశాల జల్సాల పాటుపడి భవంగా భవిష్యత్తును నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే భారతీయులు ఆదివారం సెలవు ప్రకటించారో, విందు విలాసాలకు అలవాటు పడ్డారో, అప్పుడు మా భారతదేశం వాళ్ళ వశమైపోయింది. కానీ ఆ సనాతన సంప్రదాయాన్ని అమ్మవారు ఉన్నటువంటి బాసర లోపల ఇప్పుడు మళ్ళీ మనం మొదలుపెట్టాం. ఆదివారం కాకుండా అమ్మవారి వారు మంగళవారం చెప్పి బోనాలు సమర్పించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఆ బంగారు తల్లి సంపూర్ణ ఆశీస్సులు ఉంటాయి. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పటి నుండి ప్రతి గ్రామంలో కూడా ఆదివారం నాడు వినోదాలు, విందులు బంధు. ఆదివారం వద్దు, ఏ వారమైనా ముద్దు. కాబట్టి మన యువత కానీ ప్రతి ఒక్కరు కూడా మాంసాలు తీసుకోకుండా అంటే మొత్తం పూర్తిగా బంద్ చేయమని కాదు, వేరే వారాన్ని బదిలీ చేయమని చెప్పి కోరుతున్నాం. ఇది మనం చెప్పినటువంటిది కాదు, సనాతనమైన సంప్రదాయం. సూర్యాష్టకములో రాసింది ఉంది ఏమిటంటే, ఆమిషం మధు పానంచ య కరోతి రవేర్దినే సప్త జన్మ అవద్రోగి జన్మ జన్మ దరిద్రత స్త్రీ తైల మధు మాంసాన్ని ఏ త్యజంతి రవేర్దినే నా వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం నా గచ్చతి. అంటే ఈ యొక్క ఆదివారం లోపల ఎవరైతే మద్యము మాంసం తీసుకుంటా ఉన్నారో, సంసారం చేస్తూ ఉన్నారో, తర్వాత ఆదివారం రోజు మనందరికి కూడా సెలవు అంటే ఏం చేస్తామంటే చాలామంది ఆ రోజు కేశఖండం కటింగ్ చేసుకుంటారు. కటింగ్ చేసుకోవద్దట. ఆదివారం అంటే భానువారం, సూర్యుడి యొక్క వారం. ఆ రోజు కటింగ్ అసలే చేసుకోవద్దు, తలంటి స్నానం చేయొద్దు, స్త్రీలకు దూరంగా ఉండాలి. మద్య మాంసం తీసుకోకుంటే వాళ్ళు తప్పకుండా నా వ్యాధి శోక దారిద్ర్యం, వాళ్ళకి ఎటువంటి రోగం రాదు, శోకం ఉండదు, దారిద్ర్యం ఉండదు. కాబట్టి ఇదంతా కూడా మనం పాటించాలి. దీన్ని సనాతన సంప్రదాయం మనం చెప్పే ఋషులు మునులు చేసినటువంటిది, ఆచరించినటువంటి దాన్ని. కాబట్టి ఇప్పటి నుంచి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి గ్రామంలో కూడా ఉద్యమంలాగా ఆదివారం నాడు విందులు విలాసాలు కాకుండా, ఆదివారం అంటే పవిత్రమైన వారం కాబట్టి ఆ రోజు గుడికి గోపురానికి వెళ్ళాలి. ఆ విధంగా, ఎందుకంటే ప్రపంచమంతా కూడా సూర్యుని మీదనే ఆధారపడి ఉన్నది. ఎందుకు? ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర్ నమస్తు ప్రభాకర్ నమస్తు అని చెప్పి పంచాంగం, మొత్తం పంచాంగం కూడా ఈ సూర్యుని యొక్క దాని మీద ఆధారపడి ఉంది ప్రపంచం. ఎందుకంటే నవగ్రహాలు, గురువు, ఇవన్నీ కూడా మన పంచాంగం చూస్తే తిథి, వారం, నక్షత్రం, కరణము, యోగం, ఈ యొక్క 60 సంవత్సరాలు, తర్వాత నక్షత్రాలు, రాసులు, ఇవి అన్నీ కూడా దాని మీద ఆధారపడి, భవిష్యత్తు సూర్యుని మీద ఆధారపడి ఉంది. కాబట్టి అటువంటి సూర్యుడు పుట్టినటువంటి రోజు పవిత్రంగా భావించాలి. కాబట్టి అందరూ కూడా ఇది ఉద్యమంగా భావించి స్ఫూర్తిగా తీసుకొని ఆదివారం నాడు మద్య మాంసాలు బంద్ చేసి సూర్య ఉపాసన చేస్తూ మనం అందరి సుఖంగా ఉందామని చెప్పి సర్వేజన సుఖినో భవంతు. సూర్య నమస్కారాయ నమః.